జీవుల జననం మరియు దేవుడు మరియు మాయ నియమాలు. మత్య ప్రపంచంలో అంటే భౌతిక ప్రపంచంలో జీవులు రెండు రకాల యోనిలలో జన్మిస్తారు, అంటే రెండు రకాల శరీరాలను మాత్రమే పొందవచ్చు. ఒకటి కర్మ ప్రధాన యోని, అంటే జీవి తన కర్మ ఫలాలను అనుభవించే మరియు భవిష్యత్ జన్మలకు క్రియామణి కర్మల ద్వారా తనకు ఆనందాన్ని నిర్ధారించుకునే శరీరం, అంటే సేకరించిన కర్మలకు కొత్త కర్మలను జోడిస్తుంది. మానవ యోని లేదా మానవ శరీరం అటువంటి కర్మ ప్రధాన శరీరాలలో వస్తుంది. రెండవది భోక్త యోని, మిగతా అన్ని యోనిలు అంటే శరీరాలు భోక్త యోనిలలో వస్తాయి. ఆ శరీరాల ద్వారా కర్మ ఫలాలు మాత్రమే అనుభవిస్తారు, కర్మ జరగదు, ఆ యోనిలలో చేసిన కర్మను కర్మగా పరిగణించరు. సింహం ఉన్నట్లుగా అతను జంతువులను చంపి వాటిని ఆహారంగా తీసుకుంటాడు. అతనికి హింస అనే కర్మ విధించబడదు. తల్లి అన్నపూర్ణ అతని కోసం ఈ ఆహారాన్ని నిర్ణయించింది. ఈ శరీరం ద్వారా తన కర్మల పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది, మరియు విధి, తీవ్రమైన కోరిక మరియు సంచిత కర్మల చక్రం దాటే వరకు అతను వివిధ భోక్త యోనిలలో జీవించాల్సి ఉంటుంది. అంటే ఈ యోనిలలో కూడా విధి, కోరిక మరియు సంచిత కర్మల బంధం అలాగే ఉంటుంది, మరియు ఈ యోనిలలో కూడా ఆనందం, దోహకం, కీర్తి మొదలైన వాటి ఉనికి మరియు పూర్తి అవకాశం ఉంటుంది. మాయ మరియు దేవుని నియమాలు ఎప్పుడూ భిన్నంగా ఉండవు. కర్మయోని అంటే జీవి కర్మ మరియు వికర్మ రెండింటినీ చేయగలదు, అతను సత్యం మరియు జ్ఞానాన్ని పొందగలడు మరియు మనస్సులో స్థిరంగా ఉండటం ద్వారా జన్మల అగ్ని రేఖను దాటగల దేవుని జ్ఞానాన్ని పొందగలడు, మరియు మనస్సు మరియు బుద్ధి మనస్సు యొక్క ఈ జ్ఞానాన్ని తిరిగి పొందగలవు, అంటే సమయం వచ్చినప్పుడు జీవి ఈ జ్ఞానాన్ని పొందుతుంది. ఈ జ్ఞానం ఎప్పటికీ నాశనం కాదు. కానీ భోక్తయోనిలో ఏ చర్య కర్మ వర్గంలోకి రాదు. వికర్మ, ఆ జీవి ఆ శరీరం ద్వారా దుహకాలు మరియు నిష్క్రియలతో మాత్రమే బాధపడుతోంది. గురువు జీకి లొంగిపోవడం ద్వారా మాత్రమే దేవుని జ్ఞానాన్ని పొందవచ్చు, మరియు ఈ జ్ఞాన సంపద ఒక జన్మ నుండి మరొక జన్మకు బదిలీ చేయబడుతుంది.